సుబ్రహ్మణ్యం అండి. మాది మచిలీపట్నం. ఇది 10:40కి అక్కడ 10:20కి బస్సు ఎక్కాను అనమాట. 10:25కి నిజాంపేటలో ఎక్కాను. నిజాంపేట నుంచి మచిలీపట్నం వెళ్తాను. అంటే మచిలీపట్నం దిగుతాను. అక్కడి నుంచి కూడా పాలకొల్లు వెళ్తాను బస్సు. ఇది నాకు తెలియదు. మచిలీపట్నం వరకు నేను వెళ్తాను అనమాట. కాకపోతే ఏంటంటే నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీయూ వచ్చిందో, జేఎన్టీయూ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్గా ఏంటబ్బా స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరం మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని, బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కొంచెం ఫైర్ వాళ్ళు కూడా వచ్చి మెల్లగా ఆపారు. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. అది దేవుడి దేవాల మేమందరం కూడా సేఫ్గా వచ్చాము. కాకపోతే ఈవెన్ కేవలం ఏంటంటే డ్రైవర్ గారి అప్రమత్తం వల్ల, ఆయన మమ్మల్ని అందరిని అలర్ట్ చేయడం వల్ల మాత్రమే మేమందరం కూడా ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం దిగిపోయామండి సురక్షితంగా.